సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముందు ముంగిలే కాదు ఆకాశమంతా రంగులు అద్దుకుంటుంది. అదే పతంగుల హడావిడితో ఆకాశమంతా మెరిసిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా గల్లీల్లో, ఇళ్లపై, మైదానాల్లో ఎక్కడ చూసినా గాలిపటాలు కనుల విందు చేస్తాయి. ఈ ఉత్సాహం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పలు దేశాలు పతంగుల పండుగ జరుపుకుంటాయి. కొన్ని దేశాల్లో వారి సాంప్రదాయాలకు, సందర్భాలకు అనుగుణంగా ఈ పతంగుల పండుగ జరిగితే మరికొన్ని దేశాల్లో సరదాగా గాలిపటాలు ఎగరేసే కల్చర్ ఉంది. మరి పతంగుల ప్రత్యేకతలు, ఆ పండుగ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే చిన్నపిల్లలు కూడా గాలిపటాలు, దారాలు కొనుక్కొని ఎగరేస్తున్నారు గాని ఒకప్పుడు పతంగులు అంటే రాజులు, బాగా డబ్బున్న వారి ఆట అని చరిత్ర చెబుతోంది. రాను రాను ఈ సాంప్రదాయం సాధారణ ప్రజలకు కూడా చేరిందే. గాలిపటం ఖచ్చితమైన మూలం తెలియనప్పటికీ చరిత్రకారులు ఈ టెక్నాలజీ మొదట ఆసియాలో అభివృద్ధి చెందిందని నమ్ముతారు. 5వ శతాబ్దపు తత్వవేత్తలు మో డి లూబావు అనే పురాతన శాస్త్రవేత్తలు భౌగోళిక దూరాలను కొలవడానికి మొదటి గాలిపటాలను సృష్టించారని ఒక చైనీస్ పురాణం వివరిస్తోంది. ఏదేమైనా గాలిపటాలు ఎగరేయడమనేది మొదట చైనాలో మొదలైందని తెలుస్తోంది. 3000 సంవత్సరాల క్రితమే చైనా ప్రపంచానికి పతంగులను పరిచయం చేసినట్లు ఆధారాలున్నాయి. అక్కడ హేన్ వంశపు రాజుల పాలనలో గాలిపటం మూలాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా సుమారు 1000 ఏళ్ల కింద కొరియా మీదుగా భారత్కు, ఇతర దేశాలకు విస్తరించింది. పురాతత్వ ఆధారాల ప్రకారం చైనాకు చెందిన బౌద్ధ భిక్షువులు పట్టు వస్త్రాలు, వెదురు పుల్లలతో తయారు చేసిన గాలిపటాలు ఎగరవేసేవారట. దైవాన్ని ప్రార్థిస్తూ వాటిలో సందేశాలు పెట్టేవారు. తర్వాతి కాలంలో కాగితంతో చేసిన గాలిపటాలను సైనికులకు సందేశాలు పంపించడానికి వినియోగించేవారని తెలుస్తోంది. చైనాకు చెందిన సేనాపతి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో తన సైనికులకు పతంగుల ద్వారా గుప్త సందేశాలు పంపేవాడని చరిత్ర చెబుతోంది. ఇక మన దేశంలో 500 ఏళ్ల కింద మొఘల్ పాలన సమయంలోనే పతంగులు ఎగరేసినట్టుగా పెయింటింగ్ ఆధారాలు చెబుతున్నాయి. ఇక గాలిపటాల ఆట ఎంతో సరదాగా సాగుతుంది. ఈ ఆటలో గాలిపటాలు ఎగరేయడమే కాదు, మన గాలిపటంతో అవతలి వారి గాలిపటాలను తెంపేయడము కూడా భాగమే. అయితే ఇది అందరూ అంత సులభంగా చేయలేరు కూడా. ఇందులో నైపుణ్యం ముఖ్య పాత్ర వహిస్తుంది. అలా మనకు దగ్గరలోనే ఒక్కో గాలిపటాన్ని తెంపేస్తూ విజయ సంకేతంగా వెంటనే గట్టిగా కేకలు వేస్తుంటారు పతంగుల క్రీడాకారులు. భారత్లో గుజరాత్ కైట్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నిర్వహించే ఉత్తరాయణ్ ఫెస్టివల్లో వేరే వారి గాలిపటాలను తెంపేయగానే కై పోచే అంటే నేను తెంపేశానోచ్ అని బిగ్గరగా అరవడమనేది పాపులర్గా పాటించే పద్ధతట. ముఖ్యంగా గుజరాత్లోనే అహ్మదాబాద్లో 1989 నుంచి జరుగుతున్న ఉత్తరాయణ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి సమయంలో జరుగుతుంది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల నుంచి గాలిపటాలు ఎగరేసేవారు, పర్యాటకులు వస్తుంటారు. మొత్తంగా 20 లక్షల మంది వరకు ఈ ఫెస్టివల్కు హాజరవుతారని అంచనా. హైదరాబాద్ పతంగుల పండుగ కూడా చాలా ప్రత్యేకమైనది. సంక్రాంతి పండుగకు పల్లెలతో పోటీ పడుతోంది హైదరాబాద్ మహానగరం. సంక్రాంతికి చాలా మంది గ్రామాల బాట పట్టడంతో భాగ్యనగరం రోడ్లు బోసిపోయి కనిపిస్తాయి. కానీ నెక్లెస్ రోడ్, పరేడ్ గ్రౌండ్స్ మాత్రం రంగురంగుల పతంగులతో ఆకాశాన్ని కమ్మేస్తాయి. హైదరాబాద్లో ఈ సంక్రాంతి 3 రోజుల పాటు డీజే మ్యూజిక్ పెట్టుకుని మేడలపైన పతంగులు ఎగరవేస్తూ కేరింతలు కొడతారు. ఏ గల్లీలో చూసినా, ఏ బస్తీలో చూసినా పతంగుల సంబురం మిన్నంటుతుంది. అంతేకాదు, సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా కైట్ ప్లేయర్స్ హైదరాబాద్కు వస్తుంటారు. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు హైదరాబాద్ మరోమారు ముస్తాబయ్యింది. ఈ ఏడాది ఈ పండుగలో 16 దేశాలకు చెందిన 40 మంది, మన దేశం నుంచి 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాలు పంచుకుంటున్నట్లు సమాచారం. ఇక 3 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పతంగుల పండుగ కోసం పర్యాటక శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ను కూడా అదే గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ మిఠాయిలు స్టాల్స్లో అందుబాటులో ఉంచుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ కైట్ ఫెస్టివల్స్ ను నిర్వహిస్తారు. అయితే ఆయా దేశాలు వేర్వేరు సందర్భాల్లో ఇలా గాలిపటాలను ఎగరవేస్తారు. మన దేశంతో పాటు చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేషియా, వియత్నాంలో సాంప్రదాయంగా పండగల సమయంలో దీని ప్రత్యేక ఆటగా భావిస్తారు. జపాన్లో పతంగుల పండగ
మే నెలలో జరిగే పిల్లల పండుగలో భాగంగా ఉంది. ఇక బ్రెజిల్, కొలంబియా దేశాల్లో కొత్త సంవత్సర సెలవుల్లో కైట్ ఫెస్టివల్ చేస్తుంటారు. చిలీలో అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గయానాలో ఈస్టర్ సమయంలో పతంగులను ఎగరేస్తారు. గాలిపటాలకు జన్మస్థానంగా భావించే చైనాలో జరిగే పతంగుల పండుగను వీఫాంగ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్. ఇక్కడ గాలిపటం ఏదైనా సరే అందులో చైనా ఆధ్యాత్మిక చిహ్నమైన డ్రాగన్ గాని దాని ఆనవాళ్లు గాని తప్పనిసరిగా ఉంటాయి. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద గాలిపటాల మ్యూజియం వీఫాంగ్ లోనే ఉంది. ఇక ఆస్ట్రేలియాలోనే సిడ్నీలో ఉన్న బొండి బీచ్ లో ఫెస్టివల్ ఆఫ్ ది విండ్స్ పేరిట గాలిపటాల పండుగ నిర్వహిస్తారని తెలుస్తోంది. అక్కడ వేసవి కాలం ప్రారంభానికి సూచికగా ఏటా సెప్టెంబర్లో ఈ ఫెస్టివల్ ని నిర్వహిస్తారు. ప్రపంచంలోనే పెద్ద పతంగుల పండుగల్లో ఇది కూడా ఒకటి. అమెరికాలో అయితే బ్లాసమ్ కైట్ ఫెస్టివల్ పేరిట వాషింగ్టన్ లాంగ్ బీచ్ లో అతిపెద్ద కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. 50 ఏళ్లుగా ఏటా ఏప్రిల్ చివరిలో నిర్వహిస్తున్న ఈ పతంగుల పండుగకు ప్రతిసారి ఒక థీమ్ ను కూడా ఎన్నుకుంటారు. ఇక గ్వాటెమాలాలో ఏటా నవంబర్లో జరిగే బారిలెట్ ఫెస్టివల్ చాలా విశిష్టమైనది. గుండ్రంగా ఉండే ప్రత్యేకమైన పతంగులు, వాటికి పెట్టే తోకలపై స్థానికులు తమ సందేశాలను రాసి ఎగరవేస్తారు. చనిపోయిన తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆ పతంగులపై సందేశాలను చదువుకుంటారని భావిస్తారు. అక్కడ మాయన్ నాగరికత కాలం నుంచి ఈ సాంప్రదాయం ఉందని చెప్తారు. అలాగే మనకు జీవితాన్నిచ్చిన దేవతలకు కృతజ్ఞతలు చెబుతూ పతంగులు ఎగరవేసే సాంప్రదాయం ఇండోనేషియాలో ఉంది. అక్కడి బాలి ద్వీపంలోని సనూర్ బీచ్ లో ఏటా జులైలో బాలి కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. బాలి ప్రాంతంలో హిందూ జనాభా ఎక్కువ. దాంతో అక్కడ ఎగరేసే గాలిపటాల్లో హిందూ దేవతల చిత్రాలు కూడా కనిపిస్తుంటాయి. ఇక అత్యంత చిత్రమైన ఆకారాలు, డిజైన్లతో పతంగులు ఎగరేసే పండుగ ఫ్రాన్స్లోనే బ్లాసమ్ కైట్ ఫెస్టివల్. డిప్పే పట్టణంలో సముద్ర తీరాన 2 ఏళ్లకోసారి జరిగే ఈ పండుగని డిప్పే కైట్ ఫెస్టివల్ అంటారు. అలాగే జపాన్లో సంప్రదాయంగా జరిగే పతంగుల పండుగ పేరు హమమట్సు కైట్ ఫెస్టివల్. 16వ శతాబ్దం నుంచి జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ఎగరేసే పతంగులన్నీ చతురస్రాకారంలోనే ఉంటాయి. ఇక్కడ వేరే ఆకారాలను ఎగరవేయరు. వీటితో పాటు బ్రిటన్లో పోర్ట్స్మౌత్ ఫెస్టివల్, దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్ ఫెస్టివల్, ఇటలీలో సెర్వియా ఫెస్టివల్ వంటివి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కైట్ ఫెస్టివల్స్.